హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా మంచి విషయం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు కానీ లేదా వాళ్ళు కానీ ఇంట్లో ఆచరించి దాన్ని పాటించి దాని రిజల్ట్ ఎలా వచ్చిందో చూసి అప్పుడు ముందు తరాలకు చెప్తారనమాట. ఎందుకంటే మంచి అయితే మంచి జరిగిందని చెప్తారు, చెడైతే చెడు జరిగిందమ్మా అలా చేయకూడదని చెప్తారు. ఎందుకు చెప్తారు అలాగా? వాళ్ళు ఆల్రెడీ చేసున్నారు, అలాగే చూసి ఉన్నారు కాబట్టి క్లియర్ కట్గా చెప్తారు. కానీ ఏదో మన నోటికొచ్చింది వాగేస్తే, మన నోటికొచ్చింది చెప్పేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో ఈమె స్వప్న, మీరు చూసారు కదా తమ్నెయిల్లో నేను పెట్టాను కదా. సో ఈమెకి నేను ముందుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గురుబలం పెరగడానికి నేను చాలా రోజులైంది తనని చూసి కూడా నేను అసలు ఎందుకులే అనేసి అనుకున్నాను అనమాట. సో రీసెంట్గా ఇప్పుడే షార్ట్లో నాకు ఒకటి వచ్చింది, అయితే నేను అది చూశాను. గురుబలం పెరగాలి అంటే ఇవి చెయ్యండి, ఇవి పాటించండి అని కొన్ని టిప్స్ అయితే చెప్పుకుంటూ వచ్చిందనమాట. అయితే పూజ చేసే దగ్గర వీడియో కూడా చూపించింది. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గురుబలం మీకు పెరగాలి అంటే శనగలు నైవేద్యంగా పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ ఇప్పుడు చెప్తుంటే ఆమె ఏదో చెప్పింది కదా అని చాలామంది ఏం చేస్తారు, ఓహో ఇది కరెక్ట్ ఏమో కదా, సరే నేను కూడా శనగలు పెడితే అయిపోతుంది, నాకు కూడా గురుబలం పెరిగిపోతుంది అనేసి అనుకుంటారు కదా తెలియని వాళ్ళు చాలామంది. కానీ దేనికైనా ఒక పూజకి ఒక నియమము, ఒక పద్ధతి, ఒక ఇది అనేది ఉంటుంది, ఒక పవర్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు నైవేద్యం ఒక్కటి పెట్టేసి నాకు గురుబలం పెరగండి అంటే ఎక్కడా కూడా పెరగదనమాట. ఇకపోతే అక్కడ నేను గమనించింది ఏంటంటే, వారాహిదేవి అమ్మవారి ఫోటో ఎదురుగా ఒంటి దీపం అయితే పెట్టిందనమాట. ఎప్పుడూ కూడా ఒంటి దీపం అంటే ఒంటి ఒత్తి ఒక్కటే వేసి ఒక్కటే దీపం వెలిగించడం వల్ల అది చాలా అపార్థాలకి, చాలా ఇబ్బందులకి దారైతే తీస్తుందనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒంటి దీపము కొన్నిట్లలో మాత్రమే పెడతారు. అది ఈ భూమి విడిచి వెళ్ళిపోయిన వారి దగ్గర, వారి తల దగ్గర, లేకపోతే వారి కార్యాల దగ్గర, వారి పిండ ప్రదానం దగ్గర, ఇలాంటి వాటి దగ్గర మాత్రమే ఒంటి దీపం అనేది వెలిగిస్తారు. అమ్మవార్ల దగ్గర కానీ, దేవుళ్ళ దగ్గర కానీ, దేవతల దగ్గర కానీ, ఎక్కడైనా కానీ 2 దీపాలు వెలిగిస్తారనమాట. అంటే 2 ఒత్తులు 2 వెలుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ అమ్మవారి ఎదురుగా, వారాహిదేవి అమ్మవారి ఎదురుగా ఒంటి దీపం అయితే తను పెట్టిందనమాట. అలా ఎలా పెడుతుంది? సో మనం ఏదన్నా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటారు. అది కంపల్సరీ ప్రతి హౌస్ వైఫ్ ఇంట్లో చేసుకునే స్పెషల్ పూజలకైనా, లేకపోతే ఈమె చెప్పినట్టు గురువారం గురుబలం మనకు తోడవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటన సింధూరం ధరించి అప్పుడు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈవిడ గారికి ఏమో కాళ్ళకి పసుపు ఉండదు, చేతులకి గాజులు ఉండవు, మెడలో తాళి ఉండదు, సో ఏది ఉండదు. నుదుటన సింధూరం కూడా ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. మరి ఈమె మంచి చెప్పడానికి ఎలా వస్తుందో, ఈమెను ఫాలో అయ్యి చూసేవాళ్ళు సేమ్ అలాగనే ఎలా ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అరే అప్డేట్ అవ్వండి అని కొంతమంది మాకు పిచ్చి మెసేజ్లు అయితే వస్తాయన్నమాట. అంటే తను అప్డేట్ అయ్యింది కదా, మీరు కూడా అప్డేట్ అవ్వండి, ఓల్డ్ కాలంలో లాగా ఎందుకు ఆలోచిస్తారు అంటే, మరి అప్డేట్ అంటే ఎలాగా? మన దేవుళ్ళని దండం పెట్టుకోవడం మర్చిపోయి దేవుళ్ళని పూర్తిగా వదిలేసేసి ఆమెలాగే ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పేసి జనాలందరినీ కూడా అదే పాటించమని చెబితే అది మీ దృష్టిలో అప్డేటా? అంతే తప్ప పూజలు కరెక్ట్గా చెయ్యండి అమ్మా, వాటికి ఒక విలువ ఉంటుంది, ఒకటి పద్ధతి ఉంటుంది అని చెబితే వాళ్ళు మూర్ఖులు అనమాట, పాతకాలపు పద్ధతులు అనమాట, పాత చింతకాయ పచ్చడి అనమాట. పర్లేదు, మేము పాత చింతకాయ పచ్చడైనా మాకు అదే రుచిగా ఉంటుంది, మాకు అదే శక్తినిస్తుంది. మీలాగా మేము తొందరపడిపోయి బూజు పట్టిన పచ్చళ్ళం అయితే కాలేమన్నమాట. సో అలాంటి అడ్వైజులు దయచేసి నా దగ్గర అయితే ఇవ్వకండి, మీ అడ్వైజులు మీ దగ్గర మాత్రమే ఉంచుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, అలాగ పిచ్చి పిచ్చి పద్ధతులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూ నువ్వు పూజల గురించి చెప్పడం ఏ మాత్రం సబబైతే కాదు. మీరు అనుకోవచ్చు, ఇది ఇంతకుముందు చేసిన వీడియో కదమ్మా, ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్పేది అని. సరే, ఆ వీడియో ఈరోజు నా దాకా వచ్చింది, రేపు మీ దాకా వస్తుంది, రేపు మీ పిల్లల దాకా వెళ్తుంది కదా. సో మీ పిల్లలు ఈ వీడియోలు చూసి సేమ్ అట్లే ఫాలో అవుతే మీకు ఓకేనా?
కాదు కదా. మనం పద్ధతులు సాంప్రదాయాలు పాటించాలి, మన పిల్లలు పాటించాలని అయితే ఎలా కోరుకుంటామో, ఈవిడ రాంగ్ వీడియోస్ చేసినప్పుడు అవి డిలీట్ చేసేస్తే అవి నాలాగా ఇంకొంతమంది దాకా పోకుండా ఉంటాయి. సో వాళ్ళు చూడకుండా ఉంటారు, అలాంటివి పాటించకుండా ఉంటారు. ఆవిడ ఏవి వీడియోలు డిలీట్ చేయకుండా తప్పుడు ప్రచారం చేసిన దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అంటే అది ఏమాత్రం సబబు కాదనమాట. నేను ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆచారాలు వ్యవహారాలు పాటించనోళ్ళు ఇలాంటి ఛానల్స్ పెట్టకండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈవిడ ఆడపడుచుని ఏమని పిలుస్తుందో తెలుసా? వదిన అని పిలవదనమాట, అక్క అని పిలుస్తుంది. అప్పుడు భర్త తనకేమవుతాడు? అన్న అవుతాడు, లేదా తమ్ముడు అవుతాడు. అంటే తమ్ముడు అన్నతోటి పెళ్లి చేసుకోవడం మీకు ఓకేనా? నేను తన సబ్స్క్రైబర్స్ అండ్ తనని ఫాలో అయ్యే వాళ్ళకి, అలానే తనది తప్పు కాదు అనే వాళ్ళకి నేను సూటిగా అడిగే ఒకే ఒక ప్రశ్న, ఆడపడుచుని అక్క చెల్లి అని పిలిచినప్పుడు అదే ఆడపడుచు అన్నయ్య అన్న తమ్ముడునే అవుతాడు. అలాంటప్పుడు భర్తని అన్న తమ్ముడు స్థానంలో ఆమె ఏ విధంగా తీసుకుంటుంది? అసలు పద్ధతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు వదిన అని పిలిస్తే ఏంటి? అంటే అక్క అయితే ఏమన్నా దగ్గర, వదిన అంటే దూరమా? వదినను కూడా సొంత వాళ్ళలాగా చూసుకుంటే వదిన అనే పదం ఏ మాత్రం దూరం కాదు. ఇంకా అక్క చెల్లి కన్నా ఒక అడుగు ఆలోచిస్తామేమో కానీ ఆడబిడ్డ గురించి ఒక్కడుగు కూడా ఆలోచించాం. మనం కలిసిపోతామో ఆమెకి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. అలాంటప్పుడు వదిన అని పిలవడానికి ఏంటి? ఆమెకి వదిన అని పిలవడానికి కూడా మనసు రావడం లేదు. అక్క చెల్లి అని పిలిచినప్పుడు నీ భర్త నీకు అన్న లేక తమ్ముడు అవుతాడు. మరి అన్న తమ్ముడితోటి నువ్వు ఏ విధంగా జీవితం సాగిస్తావు? అంటే ఏం నేర్పిస్తున్నావు నువ్వు జనాలకి? ఇది కరెక్టేనా? సో ఇది నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ, నేనైతే నా హిందూ ధర్మం అయితే ఇది ఒప్పుకోదండి. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయము. సో అది తన వీడియోలోనే ఉంది, షార్ట్స్లోనే ఉంది. వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రీసెంట్ వీడియోలే, కొత్త పాత ఏం కాదు, 2-3 రోజులు షార్ట్స్ ఉన్నాయి, అందులోనే మీరు చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మా ఆడబిడ్డే, తనని నేను అక్క అని పిలుస్తాను అని నిర్మోహమాటంగా చెప్తుందనమాట. మరి అక్క అని పిలిచినప్పుడు మరి మీ అన్న చెల్లెళ్ళు మరి పక్కన కూర్చొని వ్రతాలు పూజలు ఎలా చేస్తారమ్మా? మరి నీకంటే వావి వరుసలు ఏవీ లేవు, ఏవీ పట్టించుకోవు, నీ దాకా ఏవీ తెచ్చుకోవు. మరి యువతల వాళ్ళు అలా కాదు కదా. యువతల వాళ్ళు అందరూ ఒక పద్ధతి సాంప్రదాయాలు పాటిస్తారు కదా. నువ్వు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నీ పద్ధతులు, నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు 100% చాలా వరకు తప్పే ఉన్నాయి. ఆ తప్పులు ఫస్ట్ సరిచేసుకోకుండా మా అందరికీ అడ్వైజ్ల పేరు మీద ఆ ఛానల్ రన్ చేస్తూ అసత్య ప్రచారాలు చేయడానికి మాత్రం చూడమాకు. ఇన్ని అసత్య ప్రచారాలు చేస్తుంటే మేము పిచ్చోళ్ళం కాదు. నువ్వు చెప్పిందల్లా పాటించి నువ్వు చేయమన్నదల్లా చేయడానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు, అది గుర్తుంచుకో. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపు. ఫస్ట్ వరసలు తెలుసుకో. మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నేర్పించలేదో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నాను కదమ్మా, ఆడబిడ్డ ఎప్పుడూ కూడా వదినే అవుతుంది, అక్క చెల్లి ఏమాత్రం కాదు. నువ్వు వరసలన్నీ మార్చమాకు దయచేసి. నిన్ను చూసి 10 మంది ఆడబిడ్డలు ఫాలో అయ్యారంటే వాళ్ళ జీవితాలు కూడా చాలా ఇబ్బందుల్లో పడతాయి. అంతే తప్ప నువ్వు మాత్రం 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వమాకు దయచేసి. ఇది మా అందరి వైపు నుంచి జస్ట్ విన్నపం. నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే ఇంకేదో అని కాదు. నువ్వు సాక్షాత్తు అమ్మవారి ముందే ఒంటి దీపం పెట్టావు. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి నీకు సమయం కలిసొచ్చి, సందర్భం కలిసొచ్చి, మంచి రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినా ఇన్ ఫ్యూచర్ ఏ రోజన్నా మనకి ఇబ్బందులు పడేటప్పుడు మాత్రం అది చాలా విపత్తు పరిణామాలకి దారితీస్తుందన్నమాట. అది నువ్వు ఫస్ట్ తెలుసుకొని నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోకుండా తప్పుడు దాన్ని మాత్రం జనాల్లోకి పంపించి జనాలను తప్పుడు మార్గంలోకి వెళ్ళేటట్టు చెయ్యమాకు. ఇది నేనైతే ఒక రిక్వెస్ట్ లాగా అనుకుంటున్నా అనమాట నీకు ఈ వీడియో అయితే. సో మీరందరూ ఏమనుకుంటున్నారు? చాలామంది పెద్దవాళ్ళకి నేను చెప్పింది సబబుగానే అనిపిస్తుంది. కొంతమంది చేతులకు గాజులు లేకపోయినా పర్లేదు, కాళ్ళకు పసుపు లేకపోయినా పర్లేదు, మేము మా భర్తని అన్న అని పిలుస్తాను, తమ్ముడు అని పిలుస్తాను, లేకపోతే మరి ఇక ముందు మా సొంత తమ్ముళ్ళని అన్నల్ని పెళ్లి చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం నా వీడియోలు నచ్చవు. అది 100కి 100% నేను చెప్పే వీడియో వాస్తవం అనమాట. సో అలాంటి వాళ్ళకి నా వీడియో నచ్చకపోయినా పర్లేదు, మీలాంటి
ఇలాంటి వాళ్ళు మా దరిదాపుల్లోకి లేకపోవడమే మాకు చాలా మంచిదన్నమాట. దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో రాయండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.